68th ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023 పేరిట 2022లో విడుదలైన తెలుగు చిత్రాలకి పురస్కారాలను ప్రకటించారు. RRR 7 విభాగాల్లోనూ, సీతారామం 5 విభాగాల్లోనూ హవా చాటుకున్నాయి. విరాట పర్వంకి 2 అవార్డులు, భీమ్లా నాయక్కి 1 అవార్డు వరించింది. బెస్ట్ ఫిల్మ్‌తో పాటు బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో RRR 7 అవార్డులకు ఎంపికైంది. సీతారామం విషయానికి వస్తే బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ ఇలా 5 కేటగిరీల్లో ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వరించాయి. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా భీమ్లా నాయక్ చిత్రానికి గాను రానా దగ్గుపాటి ఎంపికైతే, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా నందితా దాస్ విరాట పర్వం సినిమాకు గాను సెలెక్ట్ అయ్యారు. అలాగే విరాట పర్వం చిత్రంలోని నటనకు గాను సాయి పల్లవి బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ విభాగంలో ఎంపికైంది. త్వరలోనే ఈ పురస్కారాల ప్రదానం జరగనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో శాండిల్వుడ్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. శుక్రవారం శివరాజ్ కుమార్ బర్త్డే సందర్భంగా ఈ విషయాన్ని పోస్టర్ రూపంలో తెలియజేసింది యూనిట్. కాగా ఇదివరకు నటసింహం నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణిలో అతిథిగా మెరిశారు శివరాజ్ కుమార్. నీది నాది ఒకే కథతో దర్శకుడైన వేణు ఉడుగుల ఆపై విరాట పర్వంతో పలకరించారు. కట్ చేస్తే త్వరలో ఆయన విక్టరీ వెంకటేష్తో ఓ సినిమా చేయబోతున్నారట. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్న ఈ మూవీలో మరో 2 యంగ్ హీరోలు కూడా నటించబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. నాని, ప్రియాంక అరుల్మోహన్ జంటగా వివేకాత్రేయ రూపొందిస్తున్న చిత్రం సరిపోదా శనివారం. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీత దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి గరం గరం అంటూ ఓ పాట విడుదల కాగా, ఈ నెల 13న ఉల్లాసం అంటూ సాగే పాటని సెకండ్ సింగిల్ గా రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఆగస్టు 29న సరిపోదా శనివారం పలు భాషల్లో జనం ముందుకు రానుంది. కళాభినేత్రి వాణిశ్రీ టైటిల్ రోల్లో నటించిన చిత్రం కృష్ణవేణి. భర్త నిరాదరణకు గురై జీవిత సమరంలో బలైపోయిన ఓ ఇల్లాలి గాథగా ఈ సినిమా తెరకెక్కింది. కన్నడ చిత్రం శర పంజర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కథానాయకుడిగా నటించగా, గుమ్మడి, అంజలీదేవి, రాజుబాబు, రమాప్రభ, బాలయ్య, నిర్మలమ్మ, మంజు భార్గవి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. విజయభాస్కర్ సంగీతం ఈ సినిమాకి ఓ ఎస్సెట్గా నిలిచింది. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ పతాకంపై చెలసాని గోపి ఈ చిత్రాన్ని నిర్మించారు. 1974 జూలై 11న విడుదలై మంచి విజయం సాధించిన కృష్ణవేణి 50 వసంతాలు పూర్తి చేసుకుంది.